గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ యూట్యూబ్లో @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టాక్తో మీ ముందుకు వస్తున్నాను. ఆ స్టాక్ వచ్చేసి ఒక ఎన్బిఎఫ్సి స్టాకు, ఆవాస్ ఫైనాన్షియల్స్ లిమిటెడ్. బహుశా చాలామంది వినకపోవచ్చు ఈ స్టాకు. ఎన్బిఎఫ్సిలో కొన్ని ఎన్బిఎఫ్సిస్ చాలా ఫేమస్ ఉన్నాయి, అందరికీ ఐడియా ఉంటుంది. ఈ ఎన్బిఎఫ్సి చాలా తక్కువ మంది విని ఉంటారు, లేదా ఎవరైతే ఇదే కంపెనీ నుంచి లోన్లు తీసుకొని ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లోన్స్ అనేది, హౌసింగ్ లోన్స్ అనేది ఎక్కువ శాతం బ్యాంక్స్లో తీసుకుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఎన్బిఎఫ్సిలలో తీసుకుంటారు లోన్స్ అనేది. హౌసింగ్ లోన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఇది. మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ వచ్చేసి హౌసింగ్ లోన్స్. వేరే చిన్న చిన్న లోన్స్ కూడా ఇస్తారు, బట్ మెయిన్ కోర్ బిజినెస్ వచ్చేసి ఈ కంపెనీది హౌసింగ్ లోన్. సో మీ ముందు మంత్లీ క్యాండిల్ చూస్తున్నారు మీరు. ఈ మంత్లీ క్యాండిల్కి వీలైనంత వరకు నేను ఒక ట్రెండ్ లైన్స్ అనేది వేసుకున్నాను. చాలామంది చూసేవాళ్ళు అనుకోవచ్చు, ఒక్కొక్క చార్ట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ లైన్స్ గీస్తున్నారు, అసలు ఇవి ఎలా గీస్తున్నారు అని కూడా సందేహం రావచ్చు. ఇది ట్రెండ్ లైన్కి మేజర్గా ఒకటే ఒక కామన్ పాయింట్ అండి. మీరు ఎలా గీస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే, గీయటంలో ఇంపార్టెన్స్ ఏంటంటే ట్రెండ్ లైన్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ టచ్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఒక పాయింట్ టచ్ అయిందా, దాని తర్వాత కంటిన్యూస్గా ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ టచ్ అయినాయి. మ్యాక్సిమం పాయింట్స్ టచ్ అయ్యేటట్టు గీసే లైన్ని ట్రెండ్ లైన్ అంటాం, అంతే. అంతకుమించి దీనికి ట్రయాంగిల్ షేప్లో గీయాలి, రెక్టాంగిల్ షేప్లో గీయాలి, లేకపోతే స్క్వేర్లో గీయాలి, లేకపోతే బాటమ్ టు హైయే గీయాలి, లేకపోతే హై టు లోనే గీయాలి, ఇట్లాంటి కండిషన్స్ కానీ రూల్స్ కానీ ఏమి కూడా లేవండి ట్రెండ్ లైన్స్ గీస్తానికి. ఇప్పుడు ఈ లైన్ ఏమి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గీశాను, ఈ లైన్ ఏమి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గీశాను. ఇక్కడ ఒక టచింగ్ పాయింట్, ఇక్కడ 2 టచింగ్ పాయింట్స్, మళ్ళీ ఇక్కడ ఒక టచింగ్ పాయింట్స్, ఇక్కడ మళ్ళీ 1 2 3 3 మేజర్ టచింగ్ పాయింట్స్. మళ్ళీ ఈ పర్టికులర్ జోన్లో ఇది ట్రేడ్ అయ్యి ఈ ఛానల్లో నుంచి బయటికి బ్రేక్ డౌన్ అయ్యింది. ఇక్కడికి బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ లోపలికి రానికి ట్రై చేసింది, కానీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒకసారి ఛానల్ లోపలికి రానికి ట్రై చేసింది, కన్సాలిడేట్ అయ్యింది మంత్లీ బేసిస్లో. మళ్ళీ ఒక సాలిడ్ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చింది, బట్ ఇక్కడ నెక్స్ట్ మంత్ క్యాండిల్లో అది ఆ బ్రేక్అవుట్ అనేది కంటిన్యూ కాలేదు. ప్రైస్ అనేది హయ్యర్ లెవెల్స్లో రిజెక్ట్ అయింది. మీరు ఇక్కడ విక్ కూడా చూడొచ్చు. ఈ విక్ చూస్తే ఇక్కడ రిజెక్ట్ అయ్యి లోపట ఈ ఛానల్ లోపట సస్టైన్ కాక మళ్ళీ బయటకు వచ్చి క్లోజ్ అయింది క్యాండిల్. దాని తర్వాత కూడా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత ఇంకో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ ఇక్కడే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. దాని తర్వాత మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్, బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్. ఇప్పుడు మళ్ళీ ఒక కింద ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ని బేస్ చేసుకొని మళ్ళీ ఒక చిన్న ట్రెండ్ లైన్ అనేది వేయటం జరిగింది. ఇక్కడ నుంచి ఇది ఇక్కడ వరకు ట్రావెల్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 1651 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసిన 2200. ఛానల్ లోపలికి రావడానికి మేబీ టైం పట్టచ్చు ఈ స్టాక్కి, బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసినప్పటికీ కూడా మీకు చాలా మంచి ప్రాఫిట్ దొరుకుతుంది. 1651 నుంచి ఆల్మోస్ట్ 2200 వరకు దొరుకుతుంది. మంచి ప్రాఫిట్ అండి. ఇక్కడ 1651 అంటే ఇది ఒక 350 రూపాయలు, ఇది ఒక 200 రూపాయలు, ఆల్మోస్ట్ 500 రూపీస్ ప్లస్ మీకు ప్రాఫిట్ అనేది దొరుకుతుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ దాకా వెయిట్ చేస్తే. బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్ పడనని కూడా ఏం రూల్ లేదు. ఒక రెడ్, ఒక గ్రీను, మళ్ళీ ఒక రెడ్, ఒక గ్రీను అట్లా పడినప్పటికీ కూడా మీకు ఓవరాల్గా ఒక 6 మంత్స్ స్పాన్లో ఒక 500 రూపీస్ ప్రాఫిట్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ స్టాక్లో. లాంగ్ టర్మ్ వ్యూలో హోల్డ్ చేసే వాళ్ళు అయితే హోల్డ్ చేయొచ్చు, ఇంకా మంచి ప్రాఫిట్స్ చూడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ ట్రెండ్ లైన్ కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తున్నాను, చూడండి. ఈ ఎక్స్టెన్షన్ని కనుక పట్టుకున్నట్లయితే ఇక్కడ సస్టైన్ అయ్యి మళ్ళీ ఒక ట్రెండ్ ఇక్కడ ఇట్లా ఇలా 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 ఫామ్ అయ్యి ఇక్కడ వరకు కూడా రానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటున్నానంటే, ఒక్కసారి చార్ట్స్లోకి వెళ్దాము.
స్క్రీనర్ డాట్ కామ్లో మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ స్టాక్ని. ఆవాస్ ఫైనాన్షియర్స్ లిమిటెడ్. ఇది 2011లో ఇన్కార్పొరేటెడ్ అయ్యింది ఈ స్టాకు. ఇది వచ్చేసి హౌసింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అంటే హౌసింగ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఎక్కువ శాతము లో అండ్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు లో అండ్ మిడిల్ క్లాస్కి ప్రొవైడ్ చేస్తుందంటే, ఎవరికైతే చిన్న చిన్న కంపెనీలలో చాలా చిన్న శాలరీస్కి పనిచేస్తుంటారో, 25,000 30,000కి జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. ప్రాపర్ పే స్లిప్స్ ఉండవు, ఫామ్ 16s ఉండవు, పిఎఫ్ కటింగ్స్ ఉండవు, పీటీ కటింగ్స్ ఉండవు. బట్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి బై చెక్ క్రెడిట్ అవుతుంది శాలరీ, కొంతమందికి బై క్యాష్, బై హ్యాండ్ ఇస్తూ ఉంటారు చిన్న చిన్న కంపెనీస్లో. అన్ఆర్గనైజ్డ్ ఫర్మ్స్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా బై క్యాష్ వస్తూ ఉంటుంది శాలరీ అనేది. ఒకవేళ అకౌంట్ క్రెడిట్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి ప్రాపర్ ఫామ్ 16s కానీ, లేకపోతే టీడీఎస్ కానీ, లేకపోతే పే స్లిప్స్ కానీ ప్రొవైడ్ చేయరు చిన్న చిన్న ఫర్మ్స్లో, అన్ఆర్గనైజ్డ్ ఫర్మ్స్లో. అలాంటి వాళ్ళకి వీళ్ళు రిస్క్ని చూసుకొని లోన్స్ ఇస్తూ ఉంటారండి. వాళ్ళకి ఏ ప్రైవేట్ బ్యాంక్ కానీ, లేకపోతే గవర్నమెంట్ బ్యాంక్ కానీ లోన్స్ అనేది ఇవ్వదు. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఎవ్వరు కూడా లోన్స్ అనేది ఇవ్వరండి. హౌసింగ్ లోన్స్ సెక్యూర్డ్ అయినా సరే హౌసింగ్ లోన్ అనేది ఇవ్వరండి. సో ఇలాంటి ఎన్బిఎఫ్సి కంపెనీస్ చాలా ఉన్నాయి మనకు మార్కెట్లో. చాలా కంపెనీస్లో ఇదొక కంపెనీ అండి. రిస్క్ని క్యాల్కులేట్ చేసుకుంటూ వాళ్ళకి ఇస్తారు. ఎందుకు ఇస్తారు? బ్యాంక్స్ ఏమో లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆపరేట్ చేస్తుంది హౌసింగ్ లోన్స్, బట్ వీళ్ళు వచ్చేసి హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆపరేట్ చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు ఎన్బిఎఫ్సి కాబట్టి. ఎన్బిఎఫ్సిలలో అన్ని ఎన్బిఎఫ్సిలు కూడా హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఆపరేట్ చేస్తారు. ఆ హయ్యర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రొఫైల్స్కి లోన్ ఇవ్వటంలో, కాబట్టి ఆటోమేటిక్గా ఎన్బిఎఫ్సిలలో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆపరేట్ చేస్తారు. ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హయ్యర్ ఆపరేట్ చేస్తారో ఆటోమేటిక్గా బ్యాంక్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా ప్రాఫిటబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ వీళ్ళు రిస్క్ తీసుకొని ఇస్తారు కాబట్టి కొద్దిగా ఎన్పిఏ రేషియో, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా ఏ కంపెనీస్ అయితే, ఏ ఎన్బిఎఫ్సి అయితే కంట్రోల్ చేసుకొని విత్ ఇన్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చిన 2% బిలో మెయింటైన్ చేయమని చెప్పేసి ఆర్బీఐ గైడ్లైన్స్ అనేది ఫైనాన్షియర్స్ అందరికీ కూడా, ఫైనాన్షియర్స్ అంటే ఎన్బిఎఫ్సిలు కానివ్వండి, లేకపోతే బ్యాంకులు కానివ్వండి, ఆర్బీఐ అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రెగ్యులర్ ఆపరేషన్స్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఆర్బీఐ గైడ్ చేస్తుంటుంది. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగానే అన్ని బ్యాంకులు, అన్ని ఎన్బిఎఫ్సిలు కూడా ఆపరేషన్స్ అనేది కొనసాగించాలి. ఏ ఎన్బిఎఫ్సి అయితే ఈ రూల్స్ని ఫాలో అయ్యి రిస్క్ని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళ ఈల్డ్ అనేది ఎక్కువ గ్రో అవుతుందండి. ఎందుకంటే ఈల్డ్ ఎందుకు ఎక్కువ గ్రో అవుతుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి, ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. దీని 10-year చార్ట్ ఒకసారి చూద్దాము. దీని 10-year పీక్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 3,068 రూపీస్ చూపిస్తుంది. ఇది 2022 ఫిబ్రవరి 18th చూపిస్తుంది ఈ పీక్ ప్రైస్. దాని తర్వాత ఒక నెగిటివ్ సైకిల్లోకి ఎంటర్ అయింది. 50 డిఎంఏ అనేది 200 డిఎంఏని బ్రేక్ డౌన్ చేసి నెగిటివ్ సైకిల్లోనే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఒక్కసారి 50 డిఎంఏ అనేది 200 డిఎంఏని క్రాస్ చేసి పైకి వెళ్ళి కొన్ని మంత్స్ వరకు సస్టైన్ అయ్యి మళ్ళీ రీసెంట్గా ఆగస్టు మంత్ 2025లో మళ్ళీ ఒక నెగిటివ్ సైకిల్లోకి ఎంటర్ అయింది. ప్రజెంట్ అయితే ఇది ఒక నెగిటివ్ సైకిల్లో కొనసాగుతుందండి. అయితే దీంట్లో పీర్ కంపెనీస్తో కంపేర్ చేద్దాం. చూడండి, హౌసింగ్ లోన్స్ ఇచ్చే కంపెనీస్, బజాజ్ హౌసింగ్ వచ్చేసి 40 పిఈ ఉంది. మన ప్రపోజ్ చేసే కంపెనీ వచ్చేసి 22 పిఈ ఉంది. సో పిఈ తక్కువ ఉంది, ఇక్కడ పిఈ ఎక్కువ ఉంది, ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అన్నిటికంటే లోయెస్ట్ పిఈ మార్కెట్లో, బట్ 584 ఉంది స్టాక్ ప్రైస్ అనేది. లో పిఈ ఉంది, ప్రైస్ కూడా యావరేజ్ ప్రైస్ ఉంది, హై కాదు లో కాదు. అలాగే పిఎన్బి హౌసింగ్ 10 పిఈ ఉంది, ఆల్మోస్ట్ ఎల్ఐసికి డబుల్ ప్రైస్లో ఉంది. పిఈ డబుల్ ఉంది, ప్రైస్ యాక్షన్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు డబుల్ ఉంది. అదే మీరు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే పిఈ 23 ఉంది, బట్ 511 ఉంది. ఇది కూడా ఓకే కైండ్ ఆఫ్ పిఈ అండ్ ప్రైస్ కూడా ఓకే కైండ్ ఆఫ్ ప్రైస్. సమ్మన్ క్యాపిటల్ దీనికి అసలు పిఏ చూపించట్లేదు,
యాప్టస్ వాల్యూ హౌసింగ్ దీనికి 19 పిఈ చూపిస్తుంది. బట్ 312 ప్రైస్ తక్కువ ఉంది. పిఈ ఎక్కువనే ఉంది. బట్ ప్రైస్ అనేది తక్కువ ఉంది. మనది న్యూట్రల్ పిఈ అనుకోవచ్చు. ఉన్న అన్నిట్లో కూడా చూస్తే బజాజ్ హౌసింగ్కి హైయెస్ట్ పిఈ ఉంది. బట్ కరెంట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి 109 చూపిస్తుంది. హై పిఈ ఉన్నప్పటికి కూడా చాలా లో ప్రైస్లో అనేది ఇది ట్రేడ్ అవుతుంది. సో ఇది కొద్దిగా నెగిటివ్గా కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి ఉన్న దాంట్లలో మోడరేట్ పిఈ 22 ఉంది. ఇక్కడ కూడా 23 ఉంది ఆధార్ హౌసింగ్ది. బట్ ప్రైస్ చూడండి, ప్రైస్ కూడా కంపేర్ చేయాలి. పిఈ కంపేర్ చేసినప్పుడు ఇది 23 ఉండి 500లో ట్రేడ్ అయితే ఇది 22 పిఈ ఉండి 1650, అంటే దీనికంటే 3 టైమ్స్ ఎక్కువ ట్రేడ్ అవుతుంది ప్రైస్. పిఈ తక్కువనంత మాత్రాన మంచి కంపెనీ కాదు, పిఈ ఎక్కువనంత మాత్రాన చెడ్డ కంపెనీ కాదు. ఇప్పుడు ఎల్ఐసి చూసినట్లయితే 5.85 అన్నిటికంటే లోయెస్ట్ పిఈ ఉంది. బట్ ప్రైస్ ఏమి 2000 3000 ట్రేడ్ అవ్వట్లేదు. అలా అని 100 రూపాయలు కూడా ట్రేడ్ అవ్వట్లేదు. ఈ పిఈకి ఇది ఓకే కైండ్ ఆఫ్ ప్రైస్. బట్ 22కి ఈ ప్రైస్ అనేది ఎక్సలెంట్ గ్రోత్. ఉన్న 7 కంపెనీస్లో పీర్ కంపెనీస్లో మనం రికమెండ్ చేసే ఈ ఆవాస్ ఫైనాన్షియర్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది పిఈ వర్సెస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది చాలా బాగుంది, మంచి ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. అదొకటి మీరు గమనించాలి. అలాగే రెవెన్యూ చూడండి, పాజిటివ్గా గ్రో అవుతుంది రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే. అలాగే ఫైనాన్సింగ్ ప్రాఫిట్ కూడా మీరు చూసినట్లయితే ట్రెండ్ అనేది పాజిటివ్గానే కొనసాగుతుంది. ఇక్కడ ఒక దగ్గర కొద్దిగా డిప్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేస్తే మళ్ళీ అది కన్సిస్టెంట్గా గ్రో అవుతూ అప్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ 200 నుంచి ఒక చిన్న మైనర్ డిప్ అనుకోవచ్చు ఈ జూన్ క్వార్టర్ది. ఫైనాన్సింగ్ మార్జిన్ కూడా మోస్ట్లీ 33, 37, 31, 34, 32, 30 ఫ్లాట్ న్యూట్రల్ టు ఫ్లాట్ అని అనొచ్చు దీన్ని. అలాగే ఈపీఎస్ చూసినట్లయితే ఈపీఎస్ కూడా పాజిటివ్ ట్రెండ్లోనే కనిపిస్తుంది మనకి. అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టర్ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ సెక్టర్ చూసినప్పుడు మీరు గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. గ్రాస్ ఎన్పిఏ వచ్చేసి మీరు ప్రీవియస్ ఇయర్తో అండ్ ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ కొద్దిగా పెరిగింది. ఇది కూడా నెట్ ఎన్పిఏ కూడా పెరిగింది. ఇది కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్ అండి. ఇంకొక క్వార్టర్ చూసి దాని తగ్గట్టు చిన్న క్వాంటిటీస్ మాత్రమే కన్జ్యూమ్ చేయమని చెప్తాను ఈ స్టాక్లో నేను. ఎందుకంటే గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవ్వాలి. అర్లియర్గా చూసుకుంటే 1.14 నుంచి 1.08కి వచ్చింది, ఇది డిక్రీజ్ అవుతుంది, ఇది పాజిటివ్ సైన్. 0.81 నుంచి నెట్ ఎన్పిఏ 0.73 వచ్చింది, ఇది కూడా పాజిటివ్ సైన్. కానీ ఇక్కడ మళ్ళీ కొద్దిగా ఇంక్రీజ్ అయింది. బట్ ఇదేమీ హ్యూజ్ ఇంక్రిమెంటల్ కాదండి. 2% అబౌవ్ లేదా వితిన్ 5% ఉంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నట్టు. బట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా 2% లోపు మెయింటైన్ చేయమని చెప్తా ఉంటుంది గ్రాస్ ఎన్పిఏని. సో వితిన్ 2% ఉంది కాబట్టి ఇది హై రిస్క్ ఏం కాదండి, రిస్క్ కంట్రోల్ పొజిషన్లోనే ఉందని అర్థం చేసుకోవాలి మనము. అలాగే ఇయర్లీ బేసిస్ చూస్తే కూడా రెవెన్యూస్ పాజిటివ్గా గ్రో అవుతున్నాయి. అదేవిధంగా ఫైనాన్సింగ్ ప్రాఫిట్ కూడా పాజిటివ్ డైరెక్షన్లోనే గ్రో అవుతూ వస్తుంది. ఈపీఎస్ కూడా చాలా పాజిటివ్ డైరెక్షన్లోనే గ్రో అవుతూ వస్తుంది మనకి. అదేవిధంగా మీరు సేల్స్ గ్రోత్ చూసుకున్నా కూడా పాజిటివ్గా ఉంది. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా పాజిటివ్గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా పాజిటివ్గా ఉంది. సిఏజిఆర్ ఒక్కటి కొద్దిగా నెగిటివ్ టు న్యూట్రల్ కనిపిస్తుంది. రిజర్వ్స్ చూసినట్లయితే ఇదివరకు కూడా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను చాలాసార్లు మీకు, ఫైనాన్స్ ఇచ్చే కంపెనీస్ లేదా బ్యాంక్స్ రిజర్వ్స్ వర్సెస్ బారోయింగ్స్ ప్రపోర్షన్ డిఫరెంట్గా ఉంటుంది. రిజర్వ్స్తో కంపేర్ చేస్తే 3 to 5 టైమ్స్ ఆర్ కొన్ని పెద్ద కంపెనీస్ అయితే 10 టైమ్స్ కూడా ఉంటుందండి బారోయింగ్స్. ఎప్పుడైతే మనకి సేల్స్ పాజిటివ్గా ఉందో, గ్రోత్ ఉందో, దీన్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు ఎక్కువ ఉన్నా కూడా బారోయింగ్స్. నెట్ క్యాష్ ఫ్లో కొద్దిగా నెగిటివ్గా ఉంది, హ్యూజ్ నెగిటివ్ నుంచి స్లైట్ నెగిటివ్కి వచ్చింది. ఇది కూడా ఒక ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్టే. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఇయర్లీ చూద్దాము. 58, 53, 50, 39, 39, 26, 26 ఇక్కడ వరకు డిక్రీజ్ అవుతూ వచ్చింది ప్రమోటర్ స్టేక్. కానీ లాస్ట్ మార్చ్ నుంచి సెప్టెంబర్ 2025కి కంపేర్ చేసినట్లయితే
రీసెంట్ క్వార్టర్ నుంచి హ్యూజ్ జంప్ కనిపించింది. 26 నుంచి 48కి జంప్ కొట్టింది. అంటే వీళ్ళు ప్రమోటర్స్ అనేది స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు. ఎఫ్ఐఎస్ కూడా డీసెంట్ స్టేకే ఉంది, 25%. డిఐఎస్ 14% ఉంది. ఇది కూడా ఓకే కైండ్ ఆఫ్ గుడ్ క్వాంటిటీయే మెయింటైన్ చేస్తుంది డిఐఎస్ కూడా. పబ్లిక్ స్టేక్ అనేది అర్లియర్గా చాలా ఎక్కువ ఉందండి, మార్చ్లో కంపేర్ చేస్తే 33. సో ఈ ప్రమోటర్స్ పబ్లిక్ దగ్గర నుంచి ఈ స్టేక్ అంతా బై చేసినట్టు మనకి ఈ మార్చ్ క్వార్టర్ నుంచి సెప్టెంబర్ క్వార్టర్కి కంపేర్ చేస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ 33 నుంచి 11కి వచ్చేసింది, ఇక్కడ 26 నుంచి 48కి వచ్చింది. అంటే పబ్లిక్ దగ్గర ఉన్న స్టేక్ అనేది ఓపెన్ మార్కెట్ ద్వారా కానీ లేకపోతే బైబ్యాక్ ద్వారా కానీ కొని ఉండొచ్చు ప్రమోటర్స్ స్టేక్ బైబ్యాక్ చేసినా లేకపోతే ఓపెన్ మార్కెట్ నుంచి కొనుక్కున్నా కూడా అది 1-2% వేరియేషన్ అయితే నెగ్లిజిబుల్ అండి, నెగ్లెక్ట్ చేయొచ్చు. బట్ 26 నుంచి 48 కొన్నారంటే డెఫినెట్గా గ్రోత్ అనేది షార్ట్గా ఉంటేనే సడన్గా ప్రమోటర్స్ అనేది వాళ్ళ స్టేక్ని అనేది ఇంక్రీజ్ చేసుకుంటారు. ప్రమోటర్ చేసుకున్న ఎఫ్ఐఎస్ చేసుకున్నా కూడా ఇది చాలా పాజిటివ్ ఫ్యాక్టర్ అండి, అబ్జర్వ్ చేయాల్సిన ఫ్యాక్టర్. అండ్ పబ్లిక్ ఎప్పుడైతే 11% స్టేక్ ఉందో అరౌండ్ 10% ఎప్పుడు కూడా నేను ఎక్సలెంట్ స్టాక్ అని చెప్పేసి కన్సిడర్ చేయమని చెప్తా ఉంటాను. అదేవిధంగా దీంట్లో కొన్ని పాయింట్స్ చూద్దాము. టికర్ టేప్లో ఎంట్రీ పాయింట్ గుడ్ అని చెప్తుంది, రెడ్ ఫ్లాగ్స్ యావరేజ్ అని చెప్తుంది. ఎందుకు యావరేజ్ అంటే గుడ్ అని ఎందుకు చూపించట్లేదంటే ప్రమోటర్ ప్లెడ్జ్ హోల్డింగ్, ప్రమోటర్స్ అనేది వాళ్ళకున్న పర్సంటేజ్ ఆఫ్ స్టేక్ ఏదైతే ఉందో ఎంతో కొంత తీసుకెళ్ళి ప్లెడ్జ్ చేశారంటే తాకట్టు పెట్టారనమాట. హయ్యర్ దెన్ ది ఇండస్ట్రీ రెవెన్యూ గ్రోత్, ఇంక్రీజింగ్ మార్కెట్ షేర్, హయ్యర్ దెన్ ద ఇండస్ట్రీ నెట్ ఇన్కమ్. అంటే పాజిటివ్ అంశాలండి ఇవన్నీ కూడా. బాగా గ్రో అవుతుంది ఇండస్ట్రీలో, మంచిగా గ్రో అవుతుందని చెప్తున్నారు. హై ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్, ఈ రెడ్ ఫ్లాగ్కి కారణం ఇదే అండి, అండ్ ఇంక్రీజ్డ్ టోటల్ రీటైల్ హోల్డింగ్, డిక్రీజ్డ్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే 48.96కి వచ్చారు కదా, దాంట్లో ప్లెడ్జ్డ్ అన్ప్లెడ్జ్డ్ అని మీకు కనిపిస్తుంది. అన్ప్లెడ్జ్డ్ వచ్చేసి 22% ఉంది, ప్లెడ్జ్డ్ వచ్చేసి 26.46 ఉంది. అంటే కొన్నారు ప్రమోటర్స్, కొనంగానే వెమ్మటే డబ్బుల కోసము అదే క్వాంటిటీని తీసుకెళ్ళి ప్లెడ్జింగ్లో పెట్టారండి, అంటే తాకట్లో పెట్టి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసమో లేకపోతే ఎక్స్పాన్షన్ కోసమో యూజ్ చేస్తున్నారు. ఆ హ్యూజ్ క్వాంటిటీ ప్లెడ్జ్ చేసి స్టేక్ అనేది. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 9.18% హోల్డ్ చేస్తున్నారు, డిఐఎస్ 4.95, రెండు కలిపితేనే డిఐఎస్ అండి. ఎఫ్ఐఎస్ వచ్చేసి 25% హోల్డ్ చేస్తున్నారు, రీటైలర్స్ వచ్చేసి 11.02% హోల్డ్ చేస్తున్నారు. ఇది ఒక పాజిటివ్ అంశమే దీంట్లో. అలాగే దీంట్లో మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు పైన చూపించారు కదా 9.18% హోల్డ్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ అని. ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఈ ఫండ్ వాళ్ళే హోల్డ్ చేస్తున్నారండి ఆ పర్సంటేజ్ అనేది. సో ఓవరాల్గా మనం పాజిటివ్ పాయింట్స్ అనేది టిక్కర్ టేప్లో చూసాము, అలాగే ఫండమెంటల్స్ అనేది స్క్రీనర్ సైట్లో చూసాము. అట్ ద సేమ్ టైమ్ క్యాండిల్ స్టిక్ కూడా చూసాము ట్రేడింగ్ వ్యూలో. సో ఇది లాంగ్ టర్మ్కి కనుక పెట్టుకున్నట్లయితే ఈ అరౌండ్ అట్లీస్ట్ ఈ హైస్కి వెళ్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు లాంగ్ టర్మ్లో కూడా. బట్ దీని ప్రీవియస్ హైస్ని టచ్ చేసినా కూడా అరౌండ్ 2,950 నుంచి 3,000 వరకు వెళ్ళటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. బట్ షార్ట్ టర్మ్లో మాత్రం డెఫినెట్గా కరెంట్ ప్రైస్ 1650 నుంచి ఈ లెవెల్లో కనుక టచ్ అయిందనుకోండి అరౌండ్ 2,500 రూపీస్ వరకు కూడా మీకు 500 to 550 వరకు ప్రాఫిట్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ పాజిటివ్ అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పేసి నేను అందరినీ కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే 6 months లేదా హయ్యర్ సైడ్ 9 months వేసుకోండి. ఒకవేళ చిన్న చిన్న క్యాండిల్స్ పడి ఇంకో ఇలా కనుక కన్సాలిడేషన్ జోన్లోకి వెళ్ళింది అనుకోండి, 1, 2, 3, 4 months కన్సాలిడేటెడ్ జోన్లోకి వెళ్ళింది. కన్సాలిడేషన్ అని ఎప్పుడు అంటామంటే సేమ్ రేంజ్ ఆఫ్ క్యాండిల్స్ పడి ప్రైస్ యాక్షన్ తక్కువ ఉన్నప్పుడు కన్సాలిడేషన్ అంటామండి. లేదా ప్రైస్ యాక్షన్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా సేమ్ జోన్లో కనుక క్యాండిల్ సైజ్ మెయింటైన్ అయింది అనుకోండి, అప్పుడు కూడా కన్సాలిడేషన్ అని అంటాము. ఈ జోన్ ఇది కన్సాలిడేషను, ఈ జోన్కి ఇది కన్సాలిడేషను, ఎందుకంటే సేమ్ సైజ్ ఆఫ్ క్యాండిల్స్. ఇది కూడా కన్సాలిడేషనే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ప్రైస్ యాక్షన్ జరిగింది. ఇక్కడైతే ఇంకా చాలా నేరో ప్రైస్ యాక్షన్ జరిగింది,
చాలా చిన్న చిన్న ప్రైస్ యాక్షన్స్ జరిగినాయి. సేమ్ జోన్‌లోనే 4 నెలలు ఉంది. ఇక్కడ కొద్దిగా ప్రైస్ యాక్షన్ అనేది ఎక్కువ జరిగింది ఈ ఒక్క క్యాండిల్‌లో. మిగతా అన్ని క్యాండిల్ చూసుకుంటే సేమ్ సెట్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అనేది జరిగింది. ఈ ఈ ఆల్మోస్ట్ 8 మంత్స్ స్ట్రక్ అయిపోయినట్టే అండి. 1, 2, 3, 4, 5 ప్లస్ 4 9 మంత్స్ స్ట్రక్ అయినట్టే. ఈ ఒక్క దగ్గర కొద్దిగా ప్రైస్ యాక్షన్ ఎక్కువ జరిగింది. మిగతా అంతా చూసుకున్నట్లయితే చాలా నారో రేంజ్ ఆఫ్ ప్రైస్ యాక్షనే జరిగింది. అలా గనుక స్ట్రక్ అయితే ఒక్కోసారి 1 ఇయర్ కూడా పట్టొచ్చండి. ఈ హై టచ్ కానీకి 2200 లేదా 2150 రేంజ్ టచ్ కానీకి ఒక్కోసారి ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. లోవర్ సైడ్ అయితేనేమో 6 మంత్స్, హయ్యర్ సైడ్ అయితేనేమో 9 మంత్స్ టు 1 ఇయర్‌కి మీకు 500 నుంచి 550 రూపీస్ వరకు ప్రాఫిట్ రావటానికి ఈ స్టాక్‌లో అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. సో, అందరూ గూడా ఇంకొక చిన్న అది చూద్దామండి. గ్రాఫ్ చూద్దాము. మన స్క్రీనర్‌లో ప్రెజెంట్ ఇది నెగెటివ్ సైకిల్‌లో నడుస్తుంది. ఇది పాజిటివ్ సైకిల్‌లో టర్న్ అయినప్పుడు మీరు గనుక ఎంట్రీ తీసుకున్నట్లయితే ఈ టార్గెట్ రీచ్ కావటానికి కొద్దిగా స్పీడ్ అనేది పెరుగుతుందండి. ఇప్పుడు ప్రెజెంట్ నెగెటివ్ సైకిల్‌లో ఉంది. అబ్జర్వేషన్ కోసం 1 క్వాంటిటీ, 2 క్వాంటిటీ లేదా 5 క్వాంటిటీ తీసుకోవచ్చు. ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక క్వాంటిటీ తీసుకొని అబ్జర్వేషన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే గుర్తుపెట్టుకుందామని చాలామంది అనుకుంటా ఉంటారు స్టాక్స్‌ని. మనకి ఎన్ఎస్సిలో, బీఎస్సిలో అన్నిట్లో కలిపి దాదాపు 7,000 చిల్లర స్టాక్స్ అనేది ట్రేడింగ్ జరుగుతుంది. ఎంత రెగ్యులర్‌గా స్టాక్ మార్కెట్‌ని చూసినప్పటికీ కూడా బోలెడన్ని స్టాక్స్ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుండవండి. అనుకుంటాం మనం గుర్తుపెట్టుకొని ఈ ప్రైస్‌కి వచ్చినప్పుడు తీసుకోవాలని. కానీ అది సాధ్యపడదు. కాబట్టి అబ్జర్వేషన్ కోసం ఒక్క స్టాక్‌ని కొని మీ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోమని చెప్తాను. ఎప్పుడైతే ఇది పాజిటివ్ సైకిల్‌లోకి టర్న్ అయితదో, ఆ పాజిటివ్ సైకిల్‌కి టర్న్ అయినప్పుడు మీరు మీ అపటైట్ ప్రకారంగా ఒక 10 స్టాకులో, 25 స్టాకులో, 30 స్టాకులో, 50 స్టాకులో తీసుకొని ఒక 6 మంత్స్ టు 9 మంత్స్ ఉంచుకున్నట్లయితే ఈ 2150 లేదా 2200 టార్గెట్ అనేది రీచ్ అవుతుందండి. అప్పుడు కూడా మొత్తం ప్రాఫిట్ బుక్ చేసుకోమని నేను చెప్పను. 50% ప్రాఫిట్ బుక్ చేసుకొని మిగతా 50% ఫర్దర్ క్యాండిల్ సస్టైన్ అయ్యి ఈ ఛానల్‌లో ఉంటుందేమో చూడండి. ఈ ట్రెండ్ లైన్ అబోవ్ గనుక క్యాండిల్ సస్టైన్ అయితే మిగతా 50%ని హోల్డ్ చేయమని చెప్తాను. 100% ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోకండి. ఒకవేళ ఇక్కడ సాలిడ్ రెడ్ క్యాండిల్ రిజెక్షన్ కనిపిస్తే అప్పుడు డెఫినెట్‌గా మీరు రిజెక్ట్ మిగతా 50% బ్యాలెన్స్ క్వాంటిటీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఒక సాలిడ్ రిజెక్షన్ వస్తే ఇక్కడ సాలిడ్ రిజెక్షన్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే. లేదు సస్టైన్ అయింది ప్రైజు, ఈ ట్రెండ్ లైన్ అబోవ్ సస్టైన్ అయితే మాత్రం తప్పకుండా మిగతా 50% ఫర్దర్ అప్ ట్రెండ్‌లో పార్టిసిపేట్ చేయటానికి మీకు ఉపయోగపడుతుంది. మంచి ప్రాఫిట్స్ కూడా మీరు చూడగలుగుతారు ఈ స్టాక్‌లో. ఇంతటితో ఈ ఆవాస్ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ స్టాక్ అనాలిసిస్ అనేది ఎండ్ చేస్తున్నానండి. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరొక మంచి క్వాలిటీ స్టాక్తో మీ ముందుకి ఇంకొక వీడియో రూపంలో వస్తాను. బాయ్.